విజయవాడలో సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయం వద్ద కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది ఆందోళనకు దిగారు. చెలో విద్యాశాఖ కార్యాలయం పేరుతో మహాపాదయాత్ర నిర్వహించి నేరుగా సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్ కార్యాలయానికి వెళ్లి ధర్నా చేశారు. కూటమి ప్రభుత్వానికి 2 నెలల సమయం ఇచ్చామని, కానీ తమ సమస్యలు పరిష్కరించలేదని మండిపడ్డారు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు. విద్యాశాఖలో అతి కీలకమైన సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయాలి. సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయాలి. సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయాలి. పోరాడి తీరుతాం, పోరాడి తీరుతాం, సాధించి తీరుతాం. సమాన వేతనం, సమాన వేతనం, సమాన వేతనం, సమాన వేతనం. ఉద్యోగుల ఐక్యత. సమాన వేతనం. సార్ కష్టపడి పని చేస్తా ఉన్నాం సార్. 25,000 మంది సమగ్ర శిక్ష అభియాన్లో అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ బేస్ లో పనిచేస్తా ఉన్నారు. హక్కులు సాధించుకునే క్రమంలో మేము పోరాడి 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 తీరుతాం. 2 నెలలు సమయం ఇచ్చాం రాష్ట్ర ప్రభుత్వానికి. అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోలేదు. అంటే సమగ్ర శిక్ష ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఏ బాధ్యత లేదు అని చెప్పి చాలా స్పష్టమైంది ఈరోజు. అంటే ఈరోజు లోకేష్ గారి ఇంటి వరకు పాదయాత్ర అని చెప్పి ప్రకటించినప్పటికీ ముందస్తుగా ఆ ఆర్గనైజేషన్ లీడర్స్ని పిలిచి ఒక చర్చ, ఒక మంచి వాతావరణంలో చర్చలు జరిపి వాళ్ళకు ఉండేటటువంటి సమస్యల మీద ఏ రకంగా మేము పరిష్కారం చేయాలనే ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఇదే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎస్ఎస్ఏ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తామని చెప్పింది, వేతనాలు పెంచుతామని చెప్పింది, ఎంటీఎస్ విధానాన్ని అమలు చేస్తానని చెప్పింది. మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం. ఆయన చెప్పేటటువంటి అంశాలన్నీ కూడా ఈరోజు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈరోజు ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి లోకేష్ గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ సిద్ధంగా లేరు అని చెప్పడం కోసమే ఈరోజు జరిగినటువంటి నాటకీయ పరిణామాలు అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. అదే ముఖ్యమంత్రి గారికి చాలా స్పష్టంగా మేము చెప్పదలుచుకుంది, ఈ రాష్ట్రంలో డిజిటలైజేషన్ కానీ, ఆన్లైన్ వర్క్ కానీ, సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన అంశాలు కానీ ఎస్ఎస్ఏలో ఉండే ఉద్యోగులందరూ కూడా చాలా స్పష్టంగా పనిచేస్తున్నారు. అటువంటి డిజిటలైజేషన్ ఇష్టపడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారు అటువంటి సోషల్ మీడియాలో పనిచేసేటటువంటి ఉద్యోగులను ఈరోజు నిర్లక్ష్యం చేస్తున్నారు అంటే మరి వాళ్ళకి నిర్లక్ష్య వైఖరే ఉంది అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. కానీ వేతనాలు పెంచడం లేదు, పాలసీస్ ఏవి కూడా అమలు చేయట్లేదు, లైఫ్ ఇన్సూరెన్స్ అమలు చేయట్లేదు, ఆ సమాన పనికి సమాన వేతనం లేదు, చివరికి సుప్రీంకోర్టు చెప్పినటువంటి తీర్పులను కూడా అమలు చేయనటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కనిపిస్తుంది.